నాకు దొరుకుతుందని నా సాక్ష్యం చెప్పడానికి. మరి దాదాపు చాలామంది తెలిసిన వారే ఉన్నారు, కొంతమంది మాత్రమే కొత్త వారు ఉన్నారు. అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనుల అంకుల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా జీవితాన్ని గురించి లేదా నా కుటుంబం గురించి సాక్ష్యం చెప్పాలంటే మొట్టమొదట మా ఫ్యామిలీ సాక్ష్యం నాతోటే మొదలవుతుంది. ఎందుకంటే నాకు 7-8 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాట లేదు, నడక లేదు. మాట్లాడేవాడిని కాదు, నడిచేవాడిని కాదట. మా అమ్మ అప్పటికే ఎన్నో పూజలు పునస్కారాలు, అంటే మేము మా బ్యాక్గ్రౌండ్ అంటే నేను కులం చెప్పాలని కాదు కానీ గౌడ్స్ అనే ఫ్యామిలీ నుండి దేవుడు మా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాడు. సో ఆ గౌన్ల కుటుంబంలో ఉన్నాం కనుక 2 బొట్లు పెట్టుకునేది మా అమ్మ. మామూలుగా అందరూ ఒక బొట్టు పెట్టుకుంటే వీళ్ళు గౌన్లో కొంచెం స్పెషల్గా ఉంటారు అనమాట. ఇప్పుడు కొంచెం పరిస్థితులు మారిపోయినాయి కానీ ఆ కాలంలో అలాగ ఉండేవి. అయితే అలా ఎన్నో పూజలు చేస్తూ ఉంది, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంది, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి అప్పటికే మా నాన్నగారు ఒక హత్య చేసి జైలుకి వెళ్ళాడు. ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఒక పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ అనమాట. ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే 9th క్లాస్ చదువుతున్నప్పుడే మరి ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైపోయి మరి ఆ కమ్యూనిజంలోనికి చేరుకున్నాడు. అందులో ఒక పాత్రగా వహించాడు. అయితే వాళ్ళ ఊరిలో తను చదువుకొని ఊరికి వచ్చేసరికి ఊరిలో ఎలా ఉందంటే పరిస్థితి, వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు ఎల్మదోరలు. అంటే డబ్బులు ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా వాళ్ళు వచ్చి పని చేయాలి. ఆయనకి వాళ్ళ పశువులను కూడా తీసుకొచ్చి పని చేపియాలి. వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వడు, భోజనం పెట్టాడు ఆ దొర. ఒకవేళ పొరపాటున ఎవరన్నా మిస్టేక్లో అడిగారనుకోండి, వాళ్ళని కట్టేసి కొడతాడంట డబ్బులు అడిగితే. అంటే దొరతనం అనమాట. ఇక వీళ్ళు బానిసలుగా వెట్టి చాకిరి చేయాల్సిందే ఆయన చెప్పినట్టుగా. సో ఈ పద్ధతిలో, ఈ పరిస్థితుల్లో మా నాన్నగారు అక్కడికి వచ్చేసరికి ఆయనకు ఈ పద్ధతులు నచ్చలేదు. ఆయనకు ఎదురు తిరిగిండు. ఆ వెలమ దొరకి ఎదురు తిరిగిండు. ఏంది ఇది, నీ రాజ్యమా ఇదేమన్నా, నువ్వు చెప్పినట్టు అందరు ఎందుకు రావాలి, నీకు ఎందుకు పని చేయాలి, అది ఇదని ఆయనకు ఎదురు తిరిగితే, అరే పోయి గౌన్లోడు పోయి ఆ దొరతో ఎందుకు పెట్టుకుండ్రా బాబు, ఈ దొర ఎవరు ఎదురు తిరిగినా దొర చంపేస్తాడు. అట్లాంటి పరిస్థితులు గతంలో ఎన్నో జరిగినాయి. సో ఇప్పుడు భయపడతా ఉన్నారు అందరు, వెంకటస్వామిని కూడా చంపేస్తారు దొర అని. మా నాన్నగారి పేరు వెంకటస్వామి. ఈ గౌన్లోడు పోయి ఆయనతో పెట్టుకున్నాడు ఎందుకని. సరే, నిజమే తిప్పలు పెడుతున్నాడు, బాధపడుతున్నాం, అందరం అనుభవిస్తున్నాం. కానీ మరి ఏం చేయలేం కదా, ఎందుకు ఎదురు తిరిగాడు వీడు పోయి అనవసరంగా అని మా నాన్న గురించి అందరు భయపడతా ఉన్నారు. ఎందుకంటే చంపేస్తాడని, ఏ రోజైనా వార్త రావచ్చు వెంకటస్వామి చనిపోయాడని అనే వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఆ విధంగా పోరాటంలో అనుకోని పరిస్థితుల్లో అది రివర్స్ అయిపోయింది. మా నాన్నగారే ఆ దొరను చంపేసిండు. అందరు అప్పటిదాకానేమో అందరూ ఆ దొరకు ఎదురు తిరిగిన వాళ్ళంతా చచ్చిపోయారు. కానీ ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు ఆ దొరను చంపడం జరిగింది. ఇక జైలుకి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు. అప్పటికే నేను 2-3 సంవత్సరాల వయసులో ఉన్నానట. సో నాకు 7-8 సంవత్సరాల వయసు వచ్చేదాకా మాట లేదు, నడక లేదు. ఇక మా అమ్మ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎన్నో దేవుళ్ళకు మొక్కడము, ఎన్నో పూజలు చేయడము, ఎన్నో వ్రతాలు చేయడము, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళటము. డాక్టర్లు ఏమన్నారంటే ఈ పిల్లోడు నడవటం కష్టము, ఒకవేళ సరే వాడు వయసు పెరిగిన తర్వాత ఏమన్నా ఆ కండరాలు బలం పొందుకొని ఏమన్నా కొంచెం ఏదన్నా సపోర్ట్ తీసుకొని నడుస్తాడేమో, కానీ మాట మాత్రము రావటం అసాధ్యము, మాట రావడం అన్నది మర్చిపోవాలి, ఇక ఈ పిల్లోడు మాట్లాడలేడని చెప్పారట. సో ఇక అవకాశాలన్నీ మూసుకుపోయాయి, ద్వారాలన్నీ మూసుకుపోయాయి, ఇక ఎటు అవకాశం లేదు. ఇక వీడు పుట్టాడని సంబరపడాలా లేదా వీడు ఎందుకు పుట్టాడని బాధపడాలా, ఆమెకు అర్థం ఎటు తోచని స్థితిలో నా పరిస్థితి ఉన్నది. అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పెంట కుప్పలో నుంచి దరిద్రులను పైకెత్తేవాడు ఆయన అని. అక్షరాల ఆ వాక్యం నా జీవితానికి సాదృశ్యం. ఎందుకంటే ఒకవేళ దేవుడు నన్ను దర్శించి ఉండకపోతే, నన్ను బాగు చేసి ఉండకపోతే ఈ రోజు వరకు కూడా నాది అదే పరిస్థితి ఉండేది. మాట్లాడలేని స్థితిలో, నడవలేని స్థితిలో, మరి ఒక అనామకుడిగా పడిపోయే పరిస్థితి ఉండేది. కానీ అటువంటి ఆ వాతావరణంలో మా అమ్మ బాధపడుతున్న టైంలో ఒక కుష్ఠరోగి బియ్యం అడుక్కోవడానికి ఇంటింటికి వచ్చేవాడట.
వచ్చి ఎప్పుడు చూసినా మా అమ్మ ఎంతో దుఃఖంతో బాధతో ఉంటుంది. ఏందమ్మా అసలు, అమ్మ తల్లి ఎందుకు తల్లి నువ్వు ఎందుకు ఎప్పుడు చూసినా ఏడుస్తుంటావు, ఎప్పుడు చూసినా నీ ముఖము దుఃఖవదనంతోనే ఉంటుంది, ఏడుపు ముఖమే ఉంటుంది, బాధతోటే ఉంటావు, ఏంటి తల్లి అసలు నీ సమస్య ఏంటి అంటే, ఈ కుష్ఠరోగం బియ్యం అడుక్కోవడానికి వచ్చేటోడు వచ్చి ఏదో అడుక్కొని పోక మరి నా పరిస్థితి గురించి అడుగుతున్నాడు, ఈయనకు చెప్తే ఈయనేం చేస్తాడు అన్నట్టుగా ఆమె ఆలోచన చేస్తూ ఉంది. తల్లి నువ్వు నన్ను చూసి ఆలోచన చేయకు, సరే నీ సమస్య ఏంటో చెప్పు, నేనేమన్నా నా వల్ల అయితే నేను ప్రయత్నం చేస్తాను, నీ వల్ల ఏమవుతుంది అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంది. లేదు తల్లి, నా దగ్గర నేను ఎరిగిన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు తల్లి, ఆయన సమస్తము చేయగలడు. నా కుష్ఠరోగాన్ని చూసి నా పరిస్థితిని చూసి నన్ను నా గురించి అంచనా వేసినట్టుగా నా దేవుని గురించి నువ్వు అంచనా వేయక తల్లి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఎన్నెన్నో ఈ పాపపు చేతుల్ని వాడుకొని ఎంతోమందిని బాగు చేశాడు తల్లి, నీ కుమారుని కూడా బాగు చేస్తాడు, ఏం పర్వాలేదు, నీ కుమారుని పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది, దాన్ని బట్టే నువ్వు ఈ దుఃఖంతో ఉన్నావు. ఆయనకు తెలిసింది. తర్వాత ఆయన వీళ్ళని అడిగితే అర్థమైపోయింది ఆయన పరిస్థితి, అక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే భర్త జైలుకి వెళ్ళాడు, కుమారుడేమో అట్లా పడి ఉన్నాడని, అందుకే ఆమె అలాగ దుఃఖంతో బాధపడుతూ ఉంటుందని వీళ్ళు చెప్పారు. సో ఆయనకు అర్థమైపోయి మళ్ళీ వచ్చి, నేను ప్రార్థన చేస్తాను తల్లి, యేసు నామం పేరిట ప్రార్థన చేస్తే తప్పక దేవుడు కార్యం చేస్తాడు, ఆ కుమారుని బాగు చేస్తాడంటే, ఆమె అప్పటికే ఎన్నో చుట్టూ బొమ్మలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంది. ఇవన్నీ ఉన్నాక ఇప్పుడు ఈయన మళ్ళీ కొత్తగా ఏదో చెప్తున్నాడు. ఈయనది నేను చేసిన పూజలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వ్రతాలు ఉన్నాయి, ఏం జరగలేదు, మళ్ళీ ఇప్పుడు ఈయన ఏదో చెప్తే ఏం జరుగుతుంది అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంది ఆమె. ఎందుకంటే తెలియదు, యేసు ప్రభుని గురించి ఆమెకు తెలియదు. అలాంటి పరిస్థితిలో ఆ కుష్ఠరోగం చేతుల్లో, ఆ చీము నెత్తురు కారుతున్న చేతులతో నాకు నూనె రాసి ప్రార్థన చేసి వెళ్ళేవాడంట. వారం వచ్చి ప్రతి మంగళవారం వచ్చి నూనె రాసి ప్రార్థన చేసి వెళ్ళేవాడట. 3 నెలలు అలాగా కంటిన్యూగా మమ్మీ మర్చిపోయినా ఆయన టైంకి వచ్చేవాడట. అరే ఈయన వస్తున్నాడంటే ఈరోజు మంగళవారం అనే అర్థమయ్యేదంట అమ్మకి. అంటే ఆ విధంగా ప్రతి వారం వచ్చి ఆ 3 నెలలు ఆ చీము నెత్తురు చేతులతో ఉన్నటువంటి ఆ చేతులతో నాకు నూనె రాసి ప్రార్థన చేశాడు. 3వ నెలలో నేను లేచి నడవడం మొదలుపెట్టాను. దేవుడు అద్భుతం చేశాడు. తర్వాత ఆ సహోదరుడు ఏమన్నాడంటే, ఆ దైవజనుడు లేదా ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అమ్మ నడక ఇచ్చిన దేవుడు నీ కుమారునికి మాట కూడా ఇస్తాడు, ఏం భయపడకు తల్లి, మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటికైనా నీకు కొంచెం నమ్మకం కలిగింది కదా, నా దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైంది కదా, ఆ దేవుడు గొప్పవాడు తల్లి, నువ్వు కూడా ప్రార్థన చేయి, ఇప్పటి నుండి నీ కుమారునికి ఆ మాట కూడా వస్తుందని ఆమెకు చెప్పినప్పుడు, అప్పటిదాకా కొంచెం ఆలోచనతో సంకోచిస్తూ సందేహంతో ఉన్నటువంటి ఆ తల్లికి లోపల నెమ్మదిగా విశ్వాసం మొదలైంది. ఇక ఆమె కూడా మొదలుపెట్టింది ప్రార్థన. యేసయ్యా నువ్వు దేవుడు అంట నాకు తెలియదు, నేనైతే ఎన్నో చేస్తున్నాను కానీ నాకెవరేం జవాబు ఇవ్వలేదు, నాకేం సమాధానం దొరకలేదు, నాకేమీ బాగవ్వలేదు నా పరిస్థితి. కానీ ఈ వ్యక్తి వచ్చి నా కుమారునికి ప్రార్థన చేసి వెళ్తే 3 నెలలలో నా కుమారుడు లేచి నడుస్తున్నాడు, వాడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, అది కూడా నువ్వు చేయాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంది. ఆ దైవజనుడు అంటే ఆయన దైవజనుడు అని ఎందుకు అంటున్నానంటే, ఆ తర్వాత ఆ కుష్ఠరోగం ఆయనకు పూర్తిగా మాని తగ్గిపోయిన తర్వాత ఆయన ఒక దైవజనుడిగా వాడబడ్డాడు, ఒక సంఘాన్ని స్థాపించాడు. శాంతినగర్, ఇక్కడే మల్కాజ్గిరి శాంతినగర్ దగ్గర ఆయన సంఘం ఉంది ఇప్పటికీ కూడా, వాళ్ళ మనవడు నడిపిస్తూ ఉంటాడు. సో ఆ దైవజనుడు మరి ఆయన అంతకుముందు ఒక అడుక్కునే స్థితిలో ఉండేవాడు అనమాట. అట్లాంటి స్థితిలో నుంచి దేవుడు ఆ వ్యక్తిని మా ఇంటికి పంపించి నాకు ప్రార్థన చేస్తే ఆ 4వ నెల మాట కూడా మెల్లగా మొదలైంది. నాకు దేవుడు అద్భుతమైన రీతిగా మాట ఇచ్చాడు. ఈ మాటను ఇప్పుడు దేవుడు ఎన్నో ప్రాంతాల్లో ఎంతో గొప్ప దైవజనులతో కలిసి దైవజనులకు తెలుగు తర్జుమా చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా వాడబడిన గొప్ప దైవజనుల పక్కన మరి మన హైదరాబాద్లో పెద్ద క్రూసైడ్లో మరి ఒక పెద్ద అమెరికా బిషప్కి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటే ఈ దైవజనుడు వచ్చి స్టేజ్ మీద కూర్చొని ఏడ్చాడు, అయ్యా ఈ పాపిని వాడుకొని ఈ పాపిని ఆ ఇంటికి పంపించి ఆ ఇంటికి రక్షణ ఇచ్చావయ్యా, ఆ ఇంటికి రక్షణ ఇచ్చి ఆ కుమారునికి స్వస్థత ఇచ్చి ఇదిగో మాట లేని ఆ బిడ్డకు స్వరాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్వరాన్ని ఇన్ని లక్షల మందిలో వాడుకుంటున్నావని ఆయన ఎంతో సంతోషంగా దేవుణ్ణి గణపరుస్తూ కన్నీళ్లతో నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ విధంగా అద్భుతం నా కుటుంబంలో మొదలైంది. ఇక నెమ్మదిగా మా మమ్మీ పూర్తిగా తన ఆ వ్యవహారాలన్నీ మానేసి ఆ పూజలన్నీ మానేసి ఇక నెమ్మదిగా చర్చ్కి వెళ్ళడం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి నమ్ముకోవడం మొదలుపెట్టింది. బొట్టు తీసేసింది, ఇక దేవునిలో లీనమైపోయింది, విశ్వాసంలో స్థిరపడిపోయింది.
నెమ్మదిగా ఈ విషయం మెల్లమెల్లిగా వార్త మా నాన్న దగ్గరికి చేరింది. ఇక మా నాన్న అసలే కమ్యూనిస్టు, దేవుడు అంటేనే ఆయనకు నచ్చదు, అసలు దేవుడే లేడంటాడు, మొత్తం మనిషే నడిపిస్తున్నాడు ప్రపంచాన్ని, దేవుడు ఎక్కడిది అని ఆ నాస్తికవాదంతో ఆయన దేవుడు అనే ఆ మాట వచ్చేసరికి ఆయనకు గుడ్డితనం. మామూలుగా అయితే మా అమ్మను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఎప్పుడైతే ఈమె యేసుప్రభుని నమ్ముకుందని తెలిసిందో లోపల ద్వేషం మొదలైంది. ఆ ప్రేమ కాస్త విరోధంగా మారిపోయింది. ఆమెను అవసరమైతే చంపాలనుకున్నాడు. ఒకసారి జైలుకి వెళ్ళిందట చూడడానికి. వెళ్తే బొట్టు లేకుండా వస్తుంది, ఇది వచ్చేది నా భార్యనే నా అని చూస్తున్నాడట. దగ్గరకు వచ్చేసరికి భార్యనే. అరే బొట్టు లేకుండా వస్తుంది ఏంది ఇదని ఎదురుగా అందరు పోలీసు వాళ్ళు ఖైదీలు అందరూ ఉంటే వాళ్ళ ముందే భయంకరంగా కొట్టేసిండంట. అయ్యా ఎందుకయ్యా ఆమెను అట్లా కొడుతున్నావు అంటే, ఎవ్వడు మాట్లాడొద్దు, నా భార్యను నేను కొట్టుకుంటా చంపుకుంటా అని వాళ్ళందరి ముందు ఆమెను కొట్టేసి భయంకరంగా, ఇందిరా నిన్నెవడో మోసం చేసిండు, ఏదో నీకు మందు చల్లినట్టున్నాడు, అందులో కలిపేసిండ్రు, అసలు ఏంది ఇదంతా, ఈ బొట్టు తీసేయడం ఏంది, ఈ పద్ధతులు ఏంది అంటే దేవుడు అంటే ఇష్టం లేదు కానీ ఆయనకి. కాకపోతే హైందవ ఆచారాలు, ఈ బొట్టు కట్టు బొట్టు అని అంటారు కదా, అవన్నీ ఆయనకి ఇష్టం అన్నమాట. ఆ పద్ధతిలో లేకుండా ఈమె కొంచెం భిన్నంగా మారిపోయేసరికి ఆయనకు కొంచెం కోపం వచ్చేసింది, విరోధం వచ్చేసింది. ఆ విధంగా భయంకరమైనటువంటి స్థితిలో కొట్టబడ్డటువంటి నా తల్లి జైలు నుంచి వచ్చేసింది. ఇక అడ్డం ఎవరు అడ్డుకునేవారు లేరు కాబట్టి విశ్వాసంలో అలాగే కొనసాగుతూ ఉంది. కొంతకాలం దేవునిలో స్థిరపడిపోయింది. ఆ తర్వాత జైలు నుంచి ఒకరోజు ఆదివారం ఆ గేట్ కీపర్కి చెప్పిండంట మా డాడీ వాచ్మెన్కి, బాబు నేను సాయంత్రం వరకు వస్తా, కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తా అంటే. మామూలుగా ఏదన్నా పనుల మీద వెళ్తూ ఉంటారంట ఖైదీలు. సో అట్లనే ఏదో పని మీద వెళ్ళిండి అనుకుంటారు, ఏం కాదు అనుకొని ఆ ఖైదీ బట్టలతోటి తప్పించుకొని జైలు నుంచి ఆదివారం బయటకు వచ్చేసింది. ఇది నా భార్య మరి యేసుప్రభుని నమ్మొద్దని చెప్పినా, చర్చికి పోవద్దని చెప్పినా, బైబిల్ చదవద్దని చెప్పినా, మరి ఎన్నో కొట్టినా తిట్టినా వింటలేదు కదా, ఒకసారి చూసి వస్తా, ఆదివారం మరి చర్చికి పోయిందా వద్దని చెప్పినా కదా, నా మాట విని ఇంటికాడ ఉందా లేకుంటే చర్చికి పోయిందా చూద్దామని వచ్చిండు. ఇంటికి వచ్చేసరికి మా అమ్మమ్మని అడిగితే, ఏది నీ బిడ్డ ఏదంటే, లేదయ్యా వద్దంటుంటే ఆ చర్చికి పోయిందని చెప్పేసింది. చర్చి దగ్గరకు వచ్చేసిండు. ఇక అందరూ మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం కదా, అట్లా అందరూ ఆరాధన చేస్తూ ఉంటే ఇందిరా అని గట్టిగా పిలిచి ఆ జుట్టు పట్టుకొని అందరిలో నుంచి లేపి వాళ్ళ ముందే అందరి ముందు కొట్టేసిండు. మమ్మీని భయంకరంగా కొట్టి ఆమె చేతిలో ఉన్న బైబుల్ మొత్తం చింపేసి అగ్గిపుల్లతో దాన్ని కాల్చిపడేసిండు బైబిల్ని. ఇక ఆ విధంగా విరోధం మొదలైంది. 12 సంవత్సరాలు భయంకరమైన వేదన, భయంకరమైన శోధన మా ఇంట్లో. కుక్కలు చింపిన ఇస్తర్లాగా అయిపోయింది మా ఫ్యామిలీ. ఒక్కొక్కసారి నువ్వు నీ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళిపోవు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లె ఉన్నారు, నేను పెద్దవాడిని, నీ పిల్లలు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని వెళ్ళగొట్టడం. ఒక్కొక్కసారి ఏమో ఆయన మమ్మల్ని తన దగ్గరే పెట్టుకొని నువ్వు ఒక్కదాని వేటనే వెళ్ళిపోమని మా మమ్మీని వెళ్ళగొట్టడం. ఇలాగ కుక్కలు చింపిన ఇస్తర్లాగా 12 సంవత్సరాలు భయంకరమైన హింసలు అనమాట. అంటే కొంతకాలం అయిన తర్వాత 12 సంవత్సరాలకు ఆయన రిలీజ్ అయిపోయాడు జైలు నుంచి. రిలీజ్ అయ్యాడని సంతోషపడదామనే లోపు ఇక ఈమె వెంటబడడం మొదలుపెట్టిండు. ఇక ఒకవైపు బయటకు వచ్చాడని సంతోషపడదామనే లోపు ఈ కష్టమేంద్ర బాబు అని ఇక మా ఇంట్లో ఎంత భయంకరమైన వేదన అంటే, ప్రతిరోజు ఏదో ఒక గొడవ, కొట్టడము, తిట్టడము. యేసు ప్రభును నమ్మడం మానేస్తావా, చర్చికి వెళ్ళడం మానేస్తావా లేదా, బొట్టు పెట్టుకుంటావా లేదా, బైబిల్ చదవటం తీసేస్తావా లేదా అని కొట్టడము, తిట్టడం. 12 సంవత్సరాలు ఆమెను విపరీతంగా హింసలు పెట్టాడండి. అయినా కూడా నన్ను చంపినా సరే బావా నేను చచ్చిపోతాను, కానీ నేను మాత్రం యేసయ్యను వదిలిపెట్టను. ఎందుకంటే నేనేం తప్పు చేయట్లేదు. నీకు తెలుసు కదా మన కొడుకు సంగతి ఎలా ఉండే పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న వాడిని బాగు చేశాడు దేవుడు, నువ్వు చూస్తున్నావు కదా, వానికి అట్లా అద్భుతం జరిగిన తర్వాత నీకు అర్థమవుతలేదా అంటే, అవన్నీ నాకు తెలియదు, వాడు బాగైతే అయింది కానీ నువ్వు మాత్రం చర్చికి పోవద్దు, నువ్వు మాత్రం ప్రార్థన చేయొద్దని 12 సంవత్సరాలు ఆమెను తిప్పలు పెట్టిండు. ఒకరోజు అనుకోకుండా సిక్ అయ్యాడు, ఏదో జ్వరంలాగా వస్తే. ఈ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జ్వరం వచ్చింది కదా అని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు, ఈయనకు చాలా సీరియస్ ఉంది కండిషన్, ఎక్స్రే తీయాలంటే ఈ ఎడమ వైపు మొత్తం మాంసం తినేసింది, లోపల ఒక క్యాన్సర్ లాంటి రోగం వచ్చింది, ఈయన చనిపోవచ్చు 20 రోజుల్లో. 20 రోజుల కంటే ఎక్కువ టైం ఇవ్వలేము మేము, ఎనీ మూమెంట్ ఏ రోజైనా చనిపోవచ్చు 20 రోజుల లోపల అని డాక్టర్లు డిక్లేర్ చేసేసారు. ఇంతకాలం ఈ 12 సంవత్సరాలు దేవుడు నా భర్తను రక్షిస్తాడు, నా కుమారుని ఎట్లా బాగు చేసిండో, ఎట్లా స్వస్థపరిచిండో, నా భర్తను కూడా ఆ విధంగా అద్భుతంగా మారుస్తాడని నేను ఎంతో విశ్వాసంతో ఇంతకాలం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతున్నాడని చెప్తున్నారు డాక్టర్లు. దేవా, అసలు
ఆయన చనిపోతే నీ నామానికి అవమానం వస్తుంది, నన్ను తిడతారు అందరు, నన్ను తిడతారు, నిన్ను తిడతారు. దేవుడు అని తిరిగింది, భర్తను చంపిందని నన్ను తిడతారు, నిన్ను తిడతారు. నీ నామానికి అవమానం రావద్దు, నాకు కూడా అవమానం రావద్దు. నీ నామం గణపరచబడాలి. నా భర్త ఏదేమన్నా కానీ నా భర్త బ్రతకాలి, నా భర్త రక్షణ పొందాలి. నువ్వు దేవుడు అని ఈ సమయంలోనైనా ఆయనకు ఒక గ్రహింపు రావాలయ్యా, ఆయన రక్షణ పొందాలయ్యా అని ఇక ఆమె ఆ హాస్పిటల్లోనే కన్నీటితోటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అనేక మంది దైవజనులు ప్రార్థన చేశారు, దేవుని బిడ్డలు ఎంతోమంది. ఎందుకంటే మా మమ్మీ ఆ స్థితిలో ఎన్నో దెబ్బలు పడుతున్నప్పుడు, ఎంతో హింస ఎదుర్కొంటున్నప్పుడు ఎంతోమంది దేవుని బిడ్డలు ఆమెను ఆదరించేవారు, ఆమెను ధైర్యపరిచేవారు, ఆమె కోసం ప్రార్థన చేసేవారు. సో వారందరికీ వార్త వెళ్ళింది, వెంకటస్వామిలాగా ఇందిర భర్త జైలు నుంచి విడుదలయ్యాడు, బాగా అయ్యాడు అని, మంచిగా ఉన్నాడు అనుకొని మనం అనుకుంటే ఆమెను తిప్పలు పెట్టాడు. ఇప్పుడు ఆయన చనిపోతున్నాడట, ఆయన రక్షణ పొందకుండా చనిపోతే ఆమెకి ఇబ్బంది కదా అని అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. నా తల్లి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. ఇక ఒకవైపు ఆ విధంగా జరుగుతుంటే, ఇంకొక వైపు మా నాన్నగారు మరణ పడకలో ఉన్నాడు. ఇక లాస్ట్ బ్రెత్ అన్నట్టుగా, లాస్ట్ మూమెంట్ అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. గుండె ఇరుక్కుపోయి శ్వాస ఆడట్లేదట. ఏంటి నా పరిస్థితి? ఇక ఆ టైంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక ఆయన లైఫ్ అంతా, ఆయన జీవిత చరిత్ర అంతటిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎన్నో చేశాను కదా నేను, నా గ్రామంలో, నా ప్రాంతంలో ఆ బీద ప్రజల్ని హింసించుకుంటూ బాధ పెడుతున్నాడని ఆ దొరను చంపాను. జైల్లో కూడా ఆ ఖైదీలకు మంచి జరగాలని వాళ్ళ న్యాయం కోసం పోట్లాడాను. జైల్లో పోలీసులను కొట్టాను, వాళ్ళతో దెబ్బలు తిన్నాను, ఎన్నెన్నో చేశాను. ఇప్పుడు నేనే చచ్చిపోతున్నాను కదా. పాపం అమాయకురాలు నా భార్య ఏదో నా కొడుకును బాగు చేసిందని ఆ దేవుని నమ్ముకుంటే ఆమెను కూడా 12 సంవత్సరాలు తిప్పలు పెట్టాను, హింస పెట్టాను. ఇప్పుడు నేనే చచ్చిపోతున్నా. నెల రోజుల్లో 2 నెలల్లో బాధపడతారు, ఏడుస్తారు, నన్ను పాతి పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె పాపం, ఆమె విశ్వాసంలో ఆమె కొనసాగుతుంది కదా. వాళ్ళంతా బాగానే ఉంటారు. ఇప్పుడు నేనే పిచ్చోని కదా, నేనే వెళ్ళిపోతున్నాను, నేనే చావాల్సి వస్తుంది కదా, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరా అని ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ దివిసీమ అనే ప్రాంతంలో పెద్ద తుఫాన్ వచ్చి కొన్ని వేల మంది కొట్టుకుపోయారంట. ఆ టైంలో మరి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారంటే ఏంటంటే, ఎవరైనా ఖైదీలు ఆసక్తి కలిగిన వారు శవాలను మోయడానికి వస్తే, సమాజ సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వాళ్ళు రావచ్చని ఒక జీవో ఆర్డర్ చేసిందంట. అయితే ఆ జీవో వచ్చిందని ఆ జైలు సూపరింటెండెంట్ మా డాడీ దగ్గరికే వచ్చిందంట ఆ జీవో పట్టుకొని. వెంకటస్వామి, నేను సమాజ సేవ చేస్తా, అందరికీ మేలు చేయాలి, అందరికీ నేను మేలుకరంగా ఉండాలని ఆశపడతావు కదా, మరి ఇప్పుడు ఒక జీవో వచ్చిందయ్యా, మరి ఇట్లా అక్కడ ప్రజలు చనిపోయారంట, చాలామంది శవాలు మోయడానికి ఎవరు లేరట, మరి ఖైదీలు ఎవరైనా మానవ దృక్పథంతో వెళ్ళేవారు ఉంటే పంపించమని జీవో వచ్చింది, మరి నువ్వు వెళ్తావయ్యా అంటే, సార్ ఇక్కడుండి మిమ్మల్ని కొట్టడము, మీరు నన్ను కొట్టడం, ఈ దెబ్బలు పడటం, ఇవన్నిటికంటే అక్కడ పోయి 4 శవాలు మోస్తే నాకు ఒక మంచన్న జరుగుతుంది అన్నట్టుగా ఆయన సరే వెళ్తానన్నాడట. అరే వెంకటస్వామి వెళ్తే మేము వెళ్తామని 150 మంది తయారయ్యారట. 150 మంది వెళ్ళి శవాలు మోస్తున్నారంట. అక్కడ పరిస్థితి ఏంటంటే, ఒక చేపలు ఎండబోసినట్టుగా ఉన్నాయంట శవాలు. అసలు అంటే పెద్ద తుఫాన్ వచ్చి ఒకేసారి ఆ గ్రామాలు కొట్టుకుపోయినాయి అంట. ప్రజలంతా అనేకులు చనిపోయారు, వేల మంది. అయితే ఆ శవాలు మోస్తున్నారంట. ఈ మోకాల లోతంత బురదలో బుల్డోజరు ఒక 2 ఫర్లాంగ్ల దూరంలో ఒక పెద్ద గొయ్యి తీస్తే, ఈ మోకాల లోతు బురదలో ఆ శవాలు తీసుకొని వెళ్ళి ఆ బొందలో వేసేస్తారంట. వాళ్ళు పెట్రోల్ పోసి కాలబెట్టేస్తారంట. సో అలాగా శవాలు మోస్తున్నారట ఈ ఖైదీలంతా. మా నాన్న కూడా ఆ శవాలు మోస్తున్నాడు. ఆయన దృక్పథం ఏంటంటే దేవుడు లేడు అని. అయితే ఈ శవాలు మోస్తున్నప్పుడు, అయ్యో పాపం, అరే మెల్లగా పట్టండ్రా బాబు, కాలురా చేయరా అని వాళ్ళు కొంచెం దయా జాలి ఉంటుంది కదా. ఈయనకు అవన్నీ ఏం లేవే, తుఫాన్ వచ్చింది సచ్చిరిపోయినా అని తీసుకొని ఆ శవాలను ఇట్లా మోయడం, తీసుకుపోయి ఆడబడేయడం. వాళ్ళేమో నెమ్మదిగా మెల్లగా చేయి పట్టుకోబిడ్డ, జాగ్రత్తరా అని కొంచెం ప్రేమతోటి, దయతోటి. ఈయనకు అది అంతేం లేదు. ఇక అలాగా శవాలు మోస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు తన స్నేహితుడు ముత్తయ్య అని ఒక స్నేహితుడు అన్నాడట, ఈరోజు మనం ఇద్దరం పోటీ పెట్టుకుందాం, నువ్వెక్కువ శవాలు మోస్తావో నేను ఎక్కువ శవాలు మోస్తాం చూద్దాం అన్నాడట. అని ఇక ఒక 150 శవాల దాకా మోయాలని ఒక టార్గెట్ పెట్టుకొని మోస్తున్నారట. ఈ ముత్తయ్య అనే వ్యక్తి 3-4 శవాలు మోసి 5వ శవం దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడట. పట్టుకొని ఆ శవాన్ని లేపుకుంటూ ఆ శవం మీదనే పడిపోయాడట. పడిపోతే సర్లే ఏదైనా తట్టుదాకి పడ్డాడేమో, లేస్తాడేమో చూద్దామని చూస్తూ ఉంటే 2-3 నిమిషాలు ఆయన లేవట్లేదంట. డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి చూస్తే, ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే గాలి లేదు, శ్వాస లేదు, చనిపోయాడు. శవంలో శవం అయిపోయాడు ఆ మనిషి. అప్పుడు మా నాన్నకు ఆలోచన మొదలైంది, అమ్మో
ఈ లోకంలో ఏదో ఒక గొప్ప శక్తి ఉంది, మానవ అతీతమైన శక్తి, ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి, ఈ విశ్వమంతటిని తన గుప్పిట్లో పెట్టుకొని తన ఆ అధికారంతో నడిపించే ఒక శక్తి ఏదో ఈ లోకంలో అతీతమైన శక్తి ఉంది, ఒక అసాధారణమైన శక్తి. దాన్నే అందరూ దేవుడు దేవుడు అంటున్నారు. సరే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు భయ్, ఇంతకాలం దేవుడు లేడు అనుకున్నా కదా, దేవుడు ఉన్నాడు. సరే ఉంటే ఉండని, దేవుడు నాకు అవసరం లేదు, నాకు ఎప్పుడన్నా అవసరం పడితే చూసుకుందాం, ఎందుకంటే నాకేం అవసరం దేవునితోటి, నాకు అంతా ఉంది, అంతా అన్ని నేను నడిపించుకోగలుగుతున్నా కదా అన్న ఆ ధోరణిలో వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు మరణ పడకలో ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఆ రోజు దేవుడు ఉన్నాడు అన్నాను కానీ ఉన్నా సరే నాకు అవసరం లేదన్నాను, ఇప్పుడు నాకు ఆ అవసరం వచ్చింది, ఆ దేవుడి అవసరత అని ఆయన లోపల ఆలోచన మొదలైంది, ఒక రూపాంతరం మొదలైంది, దేవుని ఆత్మ కార్యం అక్కడ జరగడం మొదలైంది. ఎందుకంటే అనేక మంది దేవుని బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. నా తల్లి అయితే అసలు ఇక మొత్తం భోజనమే మానేసింది, కన్నీటి ప్రార్థనే చేస్తూ ఉంది హాస్పిటల్లో. ఒకవైపు ఆయన చూసుకుంటూ ఆయన పడుకున్నప్పుడల్లా ఆమె మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. వారందరి ప్రార్థనకు జవాబు దేవుడు తనలో కార్యం మొదలుపెట్టాడు. ఒక ఆలోచన మొదలైంది. నేను ఎంతో కాలంగా దేవుడు లేడు అనుకున్నాను, నాకు అవసరం, సరే దేవుడు ఉన్నాడని ఆలోచన వచ్చిన తర్వాత కూడా నాకు అవసరం లేదనుకున్నాను, ఉంటే ఉండని దేవుడు నాకు ఎందుకులే అనుకున్నాను. కానీ ఈరోజు దేవుడు ఉన్నాడనే ఒక ఆలోచన నాకు వచ్చినాక నాకు అవసరత ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ దేవుడు అవసరమై ఉన్నాడు నాకు. ఎవరు మరి ఆ దేవుడు? ఎవరిని మొక్కాలి, ఎవరిని అడగాలి? నాకు తెలియదు కదా ఎవరు ఆ దేవుడు. ఈ సృష్టికర్త, ఈ సృష్టిని కలగజేసిన సృష్టికర్త దేవుడు ఎవరో నాకు తెలియదు. మన ఉనికిని కలగజేసిన వాడు ఎవడో తెలియదు కదా అని ఆలోచన చేస్తూ, సరే నా భార్య ప్రార్థన చేస్తే యేసుప్రభన్న కానీ ఎవరన్నా కానీ నన్ను బాగు చేస్తే నేను కూడా ఆ దేవుడిని నమ్ముకుంటా అని ఆ పరిస్థితిలో ఆ పరిస్థితి మాత్రం ఎలా ఉందంటే, గుండె ఇరుక్కుపోయి శ్వాస ఆడట్లేదు, ఇంకొక 2-3 నిమిషాల్లో ఆ గుండె ఆగిపోతుందేమో, శ్వాస ఆగిపోతుందేమో అన్న పరిస్థితిలో ఉన్నాడు. ఆ టైంలో ఈ ఆలోచన చేస్తున్నప్పుడు ఒక దేవుని శక్తి ఆయన మీదకి దిగి రావడం జరిగింది. దేవుని దర్శనం ఆయన కలిగింది. ఒక్కొక్కసారి మా అమ్మ, బావా నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇట్లా బైబిల్ చేతిలో పట్టుకొని పోతున్నట్టుగా నాకు కనబడుతుంది బావా, దేవుని నువ్వు సేవ చేస్తున్నట్టుగా కనబడుతుంది బావా అంటే మూతి మీద కొట్టేటోడంట. నీకే దర్శనం ఎందుకు కనబడుతుంది? ఆ దేవుడికి నేనంటే భయమానే, వచ్చి నాతోటి మాట్లాడమని రాదు, నాకు కనబడమని రాదు. దేవుడు అంటావు, కనబడ్డాడు అంటావు, దర్శనం అంటావు, ఏదైనా పిచ్చిదానివి, ఎవడ నీకు ఇదంతా రుద్దింది అని తిట్టేదంట, కొట్టేదంట. ఇప్పుడు ఈయనకు దర్శనం కనబడుతుంది. అప్పుడు అర్థమైంది, అరే నా భార్య దర్శనం కనబడ్డది, దేవుడు కనబడ్డాడు, దేవుడు మాట్లాడి దేవుని స్వరం వినబడ్డదంటే నేను పిచ్చిది అనుకునేటోని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నాకు ఆ దర్శనం కనబడుతుంది. దేవుడు ఆకాశంలో నుండి ఆయనకు దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడాడు స్వరంతో. నిన్ను సృష్టించిన సృష్టికర్త నేనే, నీ రక్షకుడు నేనే అని ఆయనతో మాట్లాడి ఒక 2 బంగారు నాణాలు మెరుస్తూ ఆకాశం నుండి దిగి వస్తున్నాయట, వెలుగులో, ఒక గొప్ప ప్రకాశమానమైన వెలుగులో వస్తున్నాయట. ఈ నాణాలు ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడికి పోతాయి చూద్దాంలే అని ఇట్లా కళ్ళు తెరిచినా కనబడుతున్నాయంట. ఆ వచ్చి చక్కగా ఆయనకు ఎక్కడైతే బాధ ఉందో, ఆ గుండెలో ఇరుక్కుపోయిన స్థితిలో ఉందో ఆ ఎదలో పడిపోయినాయంట లోపలికి వచ్చి. ఆ లోపల ఆ బంగారు నాణాలు లోపల పడగానే ఒక పెద్ద గుట్టను తీసి పక్కకు పెట్టినట్టుగా ఆయన హార్ట్ ఫ్రీ అయిపోయింది, గుండె ఫ్రీ అయిపోయింది. మొత్తం విశాలమైనటువంటి ఒక సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత వచ్చిన ఆ భావన ఆయన కలిగింది. నాలో ఏదో జరిగింది, మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరు చేసిర్రు అని ఆలోచన. అంటే దర్శనము కలిగింది మర్చిపోతున్నాడు, మళ్ళీ ఆ దేవుని స్వరం విన్నది మర్చిపోతున్నాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే మా అమ్మ కన్నీటితో ప్రార్థన చేస్తుందట. ఆహా, నా భార్య ప్రార్థన చేస్తుంది కదా, అలా దేవుడేమో చేసినట్టున్నాడు. ఇప్పుడు నేను చెప్పింది అనుకో, చూసినా బావా ఇన్ని రోజులు నేను చెప్తే వినలే కదా, ఇప్పుడు నా దేవుడే నిన్ను స్వస్థపరిచయం, చూసినావా నా దేవుడు ఎంత గొప్పోడని. ఇప్పుడు ఆమె చెప్తే ఇప్పుడు ఆమె ముంగట నేనేమైపోవాలి? నేను డౌన్ అవ్వాల్సిందే కదా, నేను ఓడిపోయినట్టే కదా. నేను అసలే చెప్పా అనుకొని 3-4 రోజులు అట్లనే స్వస్థత ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, దేవుని శక్తిని అనుభవించిండు. ఆ దేవుని యొక్క ఆ ప్రభావం ఎట్లుంటుంది, దేవుడు అనేవాడు ఏంటి అన్నది అర్థమై ఆయన అనుభవిస్తున్నాడు, కానీ ఎవరికి చెప్తలేడు, నటిస్తూ ఉన్నాడు. ఏదో కొంచెం నొప్పి ఉన్నట్టుగా 3 పట్టుకొని లేపేవాళ్ళు మంచం మీద నుండి. అట్లాంటి స్థితిలో దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆయనంతటా ఆయన లేచి నడుస్తున్నాడు, ఆయనంతటా ఆయన పనులు చేసుకుంటున్నాడు. కానీ ఎవరికి అర్థమైతలేదు, ఎవరు గమనించట్లేదు అంతగా.
మా అమ్మేమో ఆమె ప్రార్థనలో ఆమె ఉంటా ఉంది. అయితే 4 రోజుల తర్వాత మళ్ళీ మా మమ్మీ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దూత, దేవుని దూత వచ్చి దర్శనంలో, అమ్మ దేవుని కృప నీకు నిండుగా ఉంది కనుక నీ భర్తలో దేవుడు జీవం పోసి బ్రతికించాడు, నీ భర్త చనిపోడు, నీ భర్త బ్రతుకుతాడు, నీ భర్త రక్షణ పొందుతాడు, దేవుని సేవ చేస్తారు తల్లి అని ఆ దేవుని దూత ఆమెకు కనబడి దర్శనంలో చెప్పిందట. ఇప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఈ మాట, ఆమెకు భయం. దేవుడు మాట్లాడిండు, దేవుని దర్శనం వచ్చిందంటే కొడతాడు కదా. మరి ఇప్పుడేమో బాగా అయింది. ఇప్పుడు దేవుని దూత చెప్పిండు, నా భర్తలో జీవం పోసిన అని చెప్పిండు, నా భర్త బ్రతుకుతాడని చెప్పిండు. మరి ఇప్పుడు ఆయన విషయం ఆయనకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? వెళ్తా, నేను చెప్తా, కొట్టినా సరే చంపినా సరే చెప్తా అని నెమ్మదిగా పోయిందంట. పోయి దగ్గర కూర్చొని, బావా నేను నిన్ను ఎప్పుడు అడగా, ఒక్కసారి లాస్ట్ ఛాన్స్, ఒక్క మాట చెప్తా బావా, దేవుడు ఒక మాట చెప్పిండు, నాకు ఒక దర్శనం కనబడ్డది, మళ్ళీ నీకు ఎప్పుడుగా నా జీవితంలో మళ్ళీ దర్శనం అని చెప్పా, దేవుడు అని చెప్పా, లాస్ట్ ఒక్క ఛాన్స్ నాకు ఇది బావా అంటే, సరే చెప్పిందిరా, ఒక్కటి కాదు 100 చెప్పు, కూసో 100 చెప్పు అంటున్నట్ట. అరే ఒక్కటి చెప్తా అంటేనే కొట్టేటోడు 100 చెప్పమంటుండు, చెప్తుంటే కొడతాడో ఏమో అని మళ్ళీ భయపడుతుందంట. సరే కొట్టినా సరే చెప్పుదాంలే అని, ఏం లేదయ్యా నేను ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాను, కన్నీరు కారుస్తూ ఉన్నాను, ఆ కన్నీటిని తుడుస్తూ దేవుని దూత నా ముందుకు దిగి వచ్చి, అమ్మా నువ్వు ఏడవద్దు, నీ మీద దేవుని కృప మెండుగా ఉంది కనుక నీ భర్తలో నేను జీవం పోసి బ్రతికించాను, నీ భర్త చనిపోడు, నీ భర్త బ్రతుకుతాడు, నా సాక్షిగా జీవిస్తాడని దేవుడు చెప్పాడయ్యా, దేవుని దూత చెప్పాడయ్యా అంటే ఇంకా ఆయనకు కన్నీళ్ళు కారిపోతున్నాయి. అంతకుముందు నలుగురిని నేర్పించడమే తెలుసు కానీ ఆయన ఏడవడం ఎప్పుడు తెలియదు. ఇప్పుడు ఆ కన్నీరు కారిపోతూ ఉంటే చూసి, ఏమైందయ్యా నువ్వు ఏడవడం ఏంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, లేదింద్ర నేను మూర్ఖుణ్ణి, నీ ఎదుట నేను ఎక్కడ నామూషి అవ్వాలని, నీ దేవుడు నా జీవితంలో కార్యం చేసినా కూడా అది నీకు చెప్పకుండా నీ దగ్గర చిన్నదనం కావద్దని నేను దాచిపెట్టేసి 4 రోజుల నుంచి నేను నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని అనుభవించుకుంటూ కూడా నీ దగ్గర దాచిపెట్టానమ్మా. లేదు, 4 రోజుల క్రితం ఇలాగ నేను ఆలోచన చేస్తున్నాను, అప్పుడు ఆ శవాలు మోసినప్పుడు దేవుడు ఉన్నాడు అనే ఒక అవగాహన కలిగింది కానీ నాకు దేవుడు అవసరం లేదు అనుకున్నాను కదా. ఇప్పుడు నాకు అవసరత వచ్చింది, ఆ దేవుడు ఎవరో నాకు కావాలని అడిగాను. అప్పుడు వెంటనే నాకు స్వరం వినబడ్డది, దేవుడు నాకు కనబడ్డాడు, నన్ను దర్శించాడు, నాకు స్వస్థతనిచ్చాడమ్మా, నాకు ఇప్పుడు బాగైపోయింది, నాకు ఇప్పుడు ఆ రోగం లేదు, ఆ నొప్పి లేదు, ఆ బాధ లేదు, మరి నేను బాగైపోయానని ఆ కన్నీరు కార్చుకుంటూ చెప్తున్నాడట. చెప్పేసరికి ఇక మా అమ్మకు ఆమె ఆనందానికి అవధులు లేవిగా. ఒక్క మాట చెప్తా అంటే కొట్టేటోడు ఇప్పుడు ఆయనకే దేవుని దర్శనం కలిగింది, ఆయననే దేవుడు స్వస్థపరిచాడు, ఆయనతోనే దేవుడు మాట్లాడాడని ఇక ఆమె సంతోషంగా, మరి నువ్వు ఇప్పటికైనా నీ పాపాలు ఒప్పుకో అయ్యా దేవుని దగ్గర, దేవుడు నేను స్వస్థపరుస్తాడు, సంపూర్ణంగా బాగు చేస్తాడు, ఇక నీకేమి కాదు, నువ్వు దేవుని సాక్షిగా ఉంటావంటే, లేదు ఇందిరా, ఋతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఋతు అంటది అత్తతోటి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని. సో మా డాడీ కూడా ఏమన్నాడంటే, ఇందిరా ఈ రోజు నుంచి నీ కొంగు పట్టుకొని నీతోటి వస్తా, నువ్వు ఏ చర్చికి తీసుకుపోతే అక్కడికి వస్తా, ఏ ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేస్తా, ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, ఈ రోజు నుండి ఇక నీకు నిర్బంధం లేదమ్మా, నువ్వు బొట్టు పెట్టుకోమని కొట్టను, నువ్వు బైబిల్ చదవద్దని కొట్టను, చర్చికి పోవద్దని, అలా కాదు, నేను చేస్తా ఈ రోజు నుంచి నీతో కలిసి, నేను కూడా బైబిల్ చదువుతా, నేను కూడా నీతో చర్చికి వస్తా, నేను కూడా దేవుణ్ణి నమ్ముకుంటా అని తన పాప స్థితి అంతటిని ఆ హాస్పిటల్లోనే ఒప్పుకొని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది దేవుని దగ్గర తన పాప స్థితిని ఒప్పుకొని రక్షణ పొందుకొని, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతానయ్యా, ఇంటికి వెళ్ళిపోతాను, నాకు బాగా అయిపోయిందంటే వాళ్ళు పరిశాన్, అరే ఏంది భయ్ రావడం పోవడం నీ ఇష్టమేనా, ఎప్పుడు చచ్చిపోతావు అని మేము భయపడుకుంటాం, మేము నీకు ట్రీట్మెంట్ చేద్దామంటే ఏం ట్రీట్మెంట్ లేదు నీకు ఇచ్చేది, సరే ఏదో మా ప్రయత్నం మేము చేస్తున్నాము, సరే చచ్చిపోతావని మేము భయపడుతుంటే నువ్వు ఇంటికి పోతా అంటే ఏందని వాళ్ళు డాక్టర్లు. నిజమే సార్, నాకు అప్పుడు ప్రాబ్లం ఉండే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు లేదు, మరి నాకు బాగా అయిపోయింది అంటే, ఎట్లా బాగా అవుతుంది అయ్యా, మేము నీకేం మెడిసిన్ ఇవ్వలేదు, నీకేం ట్రీట్మెంట్ చేయలేదు కదా, నీకు క్యాన్సర్ ఉంది చచ్చిపోతావని నువ్వు భయపడతావని చెప్పలేదు, కానీ నీకు ఎట్లనో తెలిసింది. ఆయనకు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాడు, అర్థమైపోయింది ఆయనకు చచ్చిపోతా అని. అందుకే ఆ చావు అనే భయంతో ఆయన ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆయనను దర్శించాడు. సో ఇప్పుడు నాకు బాగా అయిపోయింది సార్ అంటే, ఎట్లా బాగా అవుతుంది అయ్యా చూద్దాం, ఆగు, ఎందుకు ఎట్లా తొందరపడకు జరా, నువ్వు ఇంటికి వెళ్ళి చచ్చిపోతే మళ్ళీ నీకు ఏమైనా అయితే మా మీద కేసు అవుతుంది ఆగాని, మళ్ళీ ఒక 2-3 రోజులు ఆపిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీశారు. ఈ ఎక్స్రేకు జస్ట్ 10 days తేడా. ఈ ఎక్స్రేలో ఇటువైపు దీనికంటే బాగుందంటే ఇటువైపు
ఇటువైపు అన్న కొంచెం మాంసం తేడా ఉంది, కానీ ఇటు పర్ఫెక్ట్గా కనబడుతుంది వెంకటస్వామి. నీకు ఏమీ లేదు, నీకు ఏ రోగం లేదు, ఇప్పుడు నీకు బాగా అయిపోయింది. మరి ఎట్లా అయింది ఇది? మేము తీసిన ఎక్స్రే ఉంది కదా, దాన్ని పక్కకు పెట్టి చూస్తే చూడుగో, దాని రిపోర్ట్ ఇక్కడ ఉంది కదా, అక్షరాల మేమే చూసినాం కదా, మేమే చెప్పినాం కదా మీ వాళ్ళకి. ఇప్పుడు ఇట్లెట్లయిందో మాకైతే తెలియదయ్యా, నువ్వు అదృష్టవంతునివి, పోయి బస్తా కొబ్బరికాయలు కొట్టుకో అన్నాడట. అప్పుడు అన్నాడంట, మా దేవుడు కొబ్బరికాయలు అడగడు, హృదయం అడుగుతాడని చెప్పిండంట. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడప్పుడు మా మమ్మీ దేవుని మాటలు చెప్తా ఉండేది, కోపం చేస్తున్నా కూడా ఆ కోపంలో తట్టుకొని కూడా ఓర్చుకుంటూ కూడా ఆయనకు చెప్తా ఉండేది దేవుని గురించి కొన్ని మాటలు. అక్కడక్కడ విన్న మాటలు, అప్పుడప్పుడు విన్న మాటలు వాళ్ళకి చెప్పేసిండు. మా దేవుడు కొబ్బరికాయలు అడగడయ్యా, మా దేవుడు హృదయాన్ని అడుగుతాడు, నన్ను బాగు చేసిండు ఆ దేవుడే, సృష్టికర్త అయిన దేవుడు అని వాళ్ళకు 2 మాటలు సువార్త చెప్పి బయటకు వచ్చేసిండు. ఇక వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆయన బలం పుంజుకొని స్వస్థత పొందుకొని ఆరోగ్యవంతుడు అయిన తర్వాత పూర్తిగా దేవుని దగ్గర తన పాప స్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపంతో మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకొని ఇక ఏదన్నా మరి నా పిల్లల్ని చదివించుకోవాలి, ఇంతకాలం జైల్లో ఉన్నా, ఏదేదో వ్యాపారాలు చేసినా, ఎన్నెన్నో చేసినా, మరి ఇప్పుడు కూడా ఏదైనా చేసి నా పిల్లల్ని చదివించుకోవాలి కదా. నాకు చదువులేని స్థితిలో నేను మూర్ఖంగా ఇలా తయారయ్యాను, నా పిల్లలైనా చదువుకొని మంచి వాళ్ళు కావాలి, వాళ్ళు మంచి స్థాయిలోకి ఎదగాలని, వాళ్ళకి ఏదైనా చేద్దామని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు రాత్రులు ఆయనకు దర్శనం ఇస్తుండేవాడు. మోషేకి ఇచ్చినట్టుగా నీకు కర్ర ఇస్తున్నా, నువ్వు వెళ్ళి నీ ప్రాంతంలో ఉన్న ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళకు సువార్త ప్రకటించాలి, వాళ్ళకి నా వాక్యం చెప్పాలని, నా గురించి నువ్వు వారికి తెలియజేయాలని దేవుడు ఆయనకు దర్శనాలు ఇవ్వడం మొదలుపెట్టిండు. నమ్మంటే నమ్మిన, మళ్ళీ ఈ సువార్త చెప్పుడు ఇదంతా నాకెక్కడైతుంది, నా వల్ల కాదు. ఎందుకంటే మరి నా పిల్లల్ని చూసుకోవాలి కదా, వాళ్ళని చదివించుకోవాలి, వాళ్ళని పోషించుకోవాలి, ఇవన్నీ ఎట్లా అంటే నేను చూసుకుంటా, నేనున్నా నీకు తోడుగా అని దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొండిగా ప్రవర్తించాడు, దేవుని మాట వినలే, 2-3 నెలల దాకా సతాయించాడు దేవుని, అయినా దేవుడు వదిలిపెట్టలే. చివరికి ఇక తప్పదని నెమ్మదిగా ఆయన ప్రాంతం ఎక్కడైతే హత్య చేశాడో, ఎక్కడైతే ఆయన పుట్టి పెరిగాడో అదే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వెల్ది అనే గ్రామంలో అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి మొట్టమొదటిసారిగా వెళ్ళి అక్కడ ఆ గ్రామం అంతా తిరిగి సువార్త ప్రకటించి ఒక మీటింగ్ పెట్టి సువార్త ప్రకటించారు. ఆ తర్వాత మరి మీటింగ్ పెట్టేస్తాము, ఇక సువార్త చెప్పేసినాం, వెళ్ళిపోతున్నాం, ఇక మేము వెళ్ళిపోతాం, మా పని అయిపోయిందని ఇంటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత దేవుడు అన్నాడు, ఏంటి మళ్ళీ పోయి వచ్చేసినావు, ఏంది నిన్ను అక్కడనే చెప్పాలి, అక్కడనే ఉండాలని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు అన్నాడంట దేవుడు. అక్కడెట్లుంటామయ్యా, మేము సిటీలో సరే మా సొంత ఊరు అది అయినా కూడా మేము సిటీలోనే ఉన్నాం కదా, సిటీ మాకు మంచిగా అన్ని సౌకర్యాలు ఉంటాయి, అంతా ఇక్కడ చక్కగా మేము అన్ని విధాలుగా చూసుకుంటూ ఇక్కడ సెట్ అయిపోయాం కదా. వాళ్ళ చిన్ననాటి నుండే హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. మల్కాజ్గిరి మిర్జాలగూడలో ఉండేవాళ్ళం, శాంతినగర్ నుంచి మళ్ళీ తర్వాత మిర్జాలగూడకు వచ్చినాం. సో ఇదంతా ఉంది కదా, మరి ఇప్పుడు మళ్ళీ వెల్దికి వెళ్ళమంటావేందేవా అంటే, లేదు సువార్త చెప్పి రావడం కాదు, నువ్వు అక్కడే స్థానికంగా ఉండి నా సేవ మొదలు పెట్టాలి, అక్కడ సంఘం మొదలు పెట్టాలి, సంఘం ప్రారంభించాలని దేవుడు చెప్పాడంట. మరి ఇవన్నీ చేయాలంటే మాకు అనుభవం లేదు, నేను ఇప్పుడేదో కొత్తగా నమ్ముకున్నా, ఏదో నా సాక్ష్యం అంటే దేవుడు నన్ను ఇట్లా బాగు చేసిండు, నా పరిస్థితి ఇలా ఉండే, నన్ను ఇలా బాగు చేసిండని చెప్తా, కానీ మరి వాక్యం ఇట్లా చెప్పాలి, దేవుని పాటలు పాడాలి, ఇవన్నీ నాకు రావు కదా అంటే, దేవుడు ఆయనకు సొంతగా ఆయన అనుభవంలో నుంచి 16 పాటలు రాశాడు, ఉజ్జీవమైనటువంటి పాటలు. ఆ 16 పాటలు ఆ క్రైస్తవ లోకం, నిద్రపోతున్న క్రైస్తవుల్ని లేపినట్టుగా అయిపోయింది. క్రీస్తు వచ్చే వేళ ఓ క్రైస్తవ, ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? ఒకరోజు కొంతకాలం అయిపోయింది, దేవుని నమ్ముకున్నాడు, సంవత్సరం అయిన తర్వాత కూడా బాప్తిజం తీసుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, కానీ ఆయనకు ఒక బలహీనత ఉండే చిన్ననాటి నుండి. తాగుడు అలవాటు లేదు ఆయనకు, కానీ సిగరెట్ అలవాటు ఉండేది. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నెమ్మదిగా ఏం చేసిండంటే, అప్పుడప్పుడు సాటుకు సిగరెట్ తాగుతూ ఉన్నాడు. సడన్గా మా మమ్మీకి తెలిసింది. దేవునికి భయపడతలేడు కానీ మా మమ్మీకి భయపడుతుండు మా డాడీ. అమ్మ ఇందిరాకి తెలిస్తే ఏమంటుందో ఏమో, ఇందిరాకి తెలిస్తే ఎట్లనో. ఒకరోజు సడన్గా నేను చూస్తే, బిడ్డ నువ్వు చెప్పకరా, మీ అమ్మకి చెప్పకరా, మీ అమ్మ తిడుతుందిరా అని భయపడ్డాడు. అట్లా చాలా కాలం దేవునికి నమ్మకంగా ఉండాలనే ఆ సమర్పణ పూర్తిగా, అంటే కొత్తగా నమ్ముకున్నాడు కదా, పూర్తి అవగాహన లేదు కదా, ఆయన నడిపించే ఆ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నాయకత్వం లేదు, ఏం లేదు. అలాంటి పరిస్థితిలో ఆలోచన చేస్తున్నప్పుడు ఒక రాత్రి దేవుని దూత వచ్చి, నేను క్రైస్తవుడైన పేరు పెట్టుకొని క్రైస్తవులు ఇచ్చే ఆతిథ్యం చక్కగా తీసుకొని మంచిగా భోజనం చేసి వచ్చి తిని పడుకుంటున్నావు, ఒకవేళ నిజంగా ఈ రాత్రి క్రీస్తు వస్తే ఆయన రాకడలో ఉంటావా అని
దేవుని దూత ప్రశ్న వేశాడట. గడగడగడ వణికిపోయింది ఆయనకి. ఆ రాత్రికి రాత్రి ఒక పాట రాశాడు. క్రీస్తు వచ్చే వేళాయే ఓ క్రైస్తవా, ఎత్తబడే గుంపులో నా నీవుందువా, ఎత్తబడే గుంపులో నా నీవుందువా. వచ్చే వచ్చే తరుణం వచ్చే, రాజు వచ్చే రోజు వచ్చే, వచ్చే వచ్చే తరుణం వచ్చే, రాజు వచ్చే రోజు వచ్చే. పరలోకానికే నీవు సిద్ధపడుదువా, నిరీక్షణే నీలో లేక నిలుపబడతీవా, నిరీక్షణే నీలో లేక నిలుపబడుదువా. క్రీస్తు వచ్చే వేళాయే ఓ క్రైస్తవా, ఎత్తబడే గుంపులో నా నీవుందువా, ఎత్తబడే గుంపులో నా నీవుందువా. ఆ పాటతోటి ఇక ఆయన పూర్తిగా, దేవా ఇక నుండి నీకు అయిష్టమైన పనులు అలవాట్లు కానీ ఏ పద్ధతులు కానీ నాలో నేను ఉండనివ్వను, పూర్తిగా నీకు ఈరోజు నేను ప్రతిష్ఠించుకుంటున్నానని తన పాప జీవితం మరలా ఒకసారి దేవుని దగ్గర ప్రతిష్ఠించుకొని అప్పగించుకొని మారుమనసు పొంది ఇక ఆ పాటతోటి తను పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. ఇక సేవ ప్రారంభించి ముందుకు వెళ్దామని ఆలోచన చేస్తున్నప్పుడు మరి మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా, మమ్మల్ని నడిపించడానికి ఒక దైవజనుడు ఉంటే బాగుంటుందని వాళ్ళు వెల్దిలో ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి 40 రోజులు ఆ ప్రార్థన స్టార్ట్ చేయడానికి మాకు ఒక దైవజనుడు కావాలి, దాన్ని కొనసాగించడానికి మాతో సహకారం అందించడానికి ఒక దైవజనుడు కావాలి ఎలాగని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా మమ్మీ డాడీ కలిసి ఇంకా కొంతమంది కలిసి ప్రియులు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు సిన్హా అంకుల్ మన హెచ్ఎంటి నగర్లో ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో పరిచయం అయ్యారు. అదే మీ ద్వారా ఆంటీ ద్వారా పరిచయం అయ్యారు, వంజాక్ష ఆంటీ ద్వారా పరిచయం అయ్యారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయిన తర్వాత కొంతకాలం ఏదో అప్పుడప్పుడు కలుసుకున్నారు కానీ ఎక్కువ పరిచయం లేదు అంకుల్ తోటి. తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనంలో మమ్మీకి చూపించాడట. ఒక అగ్ని కొండలో నుంచి, మండుతున్న పర్వతంలో నుంచి సిన్హా అంకుల్ బయటికి రావడము ఆమె దర్శనంలో చూసింది. వాళ్ళు ప్రార్థన చేసిన దానికి జవాబు దేవుడు ఇచ్చాడని, మరి ఎట్లా ఎవరి ద్వారా వెళ్తే దొరుకుతాడు మరి ఈ అయ్యగారు అని 3 నెలలు పట్టిందంట వాళ్ళకి దొరకడానికి. ఆంటీ అప్పుడు ఫోన్లు లేవు కదా, ఫోన్లు ఉంటేనేమో ఈజీగా అయిపోయేది, ఫోన్లు లేవు కాబట్టి వెతికి లాస్ట్కి ఆంటీ దొరికింది. ఆంటీని తీసుకొని మమ్మీ డాడీ కలిసి అంకుల్ దగ్గరికి వెళ్ళటం, అంకుల్తో చెప్పడం, అంకుల్ సరే అమ్మ నేను వస్తాను, మీకు దేవుడు చెప్పాడని చెప్తున్నారు కనుక నేను వస్తానని చెప్పి ఆ ప్రాంతానికి అంకుల్ రావటం, ఆ విధంగా అక్కడ పరిచర్య ప్రారంభించడం. దేవుడు బలమైన కార్యాలు అక్కడ ఆ ప్రాంతంలో మరి తన దాసుని వాడుకొని, అంకుల్ని వాడుకొని, మా డాడీ సాక్ష్యం ద్వారా, మరి అంకుల్ చేసిన ప్రార్థనల ద్వారా, అంకుల్ చెప్పిన వాక్యం ద్వారా అనేక గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, కుష్ఠరోగులు బాగవటం, గుడ్డి అబ్బాయికి చూపు వచ్చింది. సంఖ్యరాజు అని ఇప్పుడు ఉన్నాడు, నా వయసే వాడిది, నాతో సమానంగా నా వయసే. నా చిన్నతనంలో 92లో మరి ప్రారంభించినప్పుడు దైవజనం దగ్గరికి వచ్చినప్పుడు నూనె రాసి, నాకు ఎట్లయితే నూనె రాసి ఆ కుష్ఠరోగి ప్రార్థన చేశాడో, సిన్హా అంకుల్ ఆ అబ్బాయికి నూనె రాసి ప్రార్థన చేసి పంపించాడు. 3 రోజుల్లో ఆ అబ్బాయికి చూపు వచ్చేసింది. హల్లెలూయా. సో ఆ విధంగా దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఆ ప్రాంతం అంతా గొప్ప అద్భుతాలు, అనేకమైనటువంటి స్వస్థతలు దేవుడు బలంగా వాడుకున్నాడు తన దాసుని. ఆ తర్వాత 3 సంవత్సరాలు పరిచర్యలో కొనసాగుతూ మరి నేను డిగ్రీలో జాయిన్ అయిదామని వెళ్తుంటే, వద్దు బిడ్డ మనకి డిగ్రీలో వద్దు, ఏమొద్దు, నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళు బిడ్డ అని బైబిల్ కాలేజ్ అంకుల్తో మాట్లాడి బైబిల్ కాలేజ్కి పంపించాడు. నేను బైబిల్ కాలేజ్లో ఉన్నాను. మరి దేవుడు తన పిలుపుని అందుకొని మా తండ్రి గారిని దేవుడు తీసుకున్నాడు. మరి ఏం అనారోగ్యం అంటే సరే కారణం ఏదైనా కావచ్చు, కానీ దేవుడు ముందే చెప్పాడట నీ సమయం అయిపోతుంది అని. ఎందుకంటే ఒకవేళ ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే చనిపోతే ఆయన నరకానికి వెళ్ళిపోయేవాడు, దేవుడు లేకుండానే వెళ్ళిపోయేవాడు, మా కుటుంబానికి రక్షణ వచ్చేది కాదు. ఎందుకంటే మా మమ్మీ అప్పుడు అంత విశ్వాసంలో ఉండి కూడా భయంతోనే బ్రతికింది. కానీ ఎప్పుడైతే తన స్వస్థత కలగడము, దేవుడు రక్షణలోకి నడిపించడం జరిగిందో, అప్పుడు మా కుటుంబం అంతా పూర్తిగా దేవునిలోకి రావడానికి, స్వతంత్రంగా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధించే అనుభవంలోకి రావడానికి వీలైంది. ఒకవేళ మా నాన్న అలాగా ఆ హాస్పిటల్లో ఉండే చనిపోయి ఉంటే మా కుటుంబానికి రక్షణ వచ్చేది కాదు, మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు.
కనుక దేవుని సంకల్పాన్ని బట్టి మా నాన్నగారిని దేవుడు దర్శించడము, స్వస్థపరచడము, ఆయన సాక్షిగా వాడుకోవడం. ఆ తర్వాత మరి నేను ఆ చిన్న వయసులో ఉన్నప్పుడే మరి నన్ను అంకుల్ చేతిలో పెట్టేసి మా నాన్నగారు చనిపోయాడు. సో అంకుల్ మరి నన్ను ఒక మంచి తన సొంత కుమారునిలాగా మరి నన్ను తీర్చిదిద్ది ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని తర్జుమా చేస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన సాక్షిగా వాడబడటానికి మరి నా తల్లి సహకారంతో మరి మేమంతా కలిసి దేవుని పరిచర్య చేస్తున్నాం. ఆంటీ కూడా ఎన్నోసార్లు మా డాడీతో కలిసి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఆయన సాక్ష్యము ఆంటీ పాటలు పాడడానికి వెళ్ళేవారు. సో ఆ విధంగా ఎన్నో గొప్ప గొప్ప పరిచర్యలో పాల్గొని దేవుని సువార్తలో వాడబడ్డారు. బలంగా దేవుని పరిచర్య జరిగింది. ఆ పరిచర్య ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. హల్లెలూయా. మొన్న ఫిబ్రవరి 12వ తారీఖు వెల్దిలో మేము ఒక మంచి మందిరం కట్టాం. ఆ కట్టడాన్ని మరి పూర్తి చేసుకున్న తర్వాత అంకుల్తో మాట్లాడితే మరి 12వ తారీఖు మనం పెట్టుకుందాం అమ్మా అని చెప్పినప్పుడు చర్చ్ ఓపెనింగ్ కూడా చేశాం. మరి ఇంకొక ఫతేషాపుర్ అని ఇంకొక గ్రామం, అక్కడ కూడా ఒక పెద్ద మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళే అంత కష్టపోతులు, గ్రామస్తులు ఎవ్వరు కూడా మన దగ్గర ఉన్న వాళ్ళు, మన సంఘాల్లో ఉన్నవారు ఎవరు కూడా క్రైస్తవులు కాదు. వాళ్ళంతా అన్య కుటుంబాల నుంచి రక్షణలోకి రావటము, దేవుడు వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావడం, ప్రార్థన చేసుకోవడం, వాళ్ళకి స్వస్థత జరగటం, మేలు జరగటం, వాళ్ళు దేవునిలోకి రావడం. అనేక మంది అనేక కులాల నుంచి, గొల్లోళ్ళని, యాదవులని, వాళ్ళని ఏమంటారంటే ఆరే వాళ్ళు, ఛత్రపతి శివాజీ ఫ్యామిలీస్, అలాగే ఎన్నో కుటుంబాలు, రెడ్డిస్ కానీ లేకుంటే గౌడ్స్ కానివ్వండి, ఎన్నెన్నో సాకలోళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. సో ఆ విధంగా దేవుడు అనేకులను రక్షణలోకి నడిపించడం, దేవుడు బలమైన కార్యాలు చేయడం, సంఘాలను వ్యాపింపజేయడం, ఆ గ్రామాల్లో పరిచర్యను కొనసాగించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత నరసింగన్న అనగానే నరసింగన్న వచ్చాడు. నరసింగన్న, రవన్న, మేమంతా ఇక ఒక టీమ్గా మేము తయారయ్యాం. మమ్మల్ని అందరినీ అంకుల్ తీర్చిదిద్ది ఈ రోజు వరకు దేవుని పరిచర్యలో కొనసాగడానికి మరి ఎంతో దేవుడు తన దాసుని ఒక పాత్రగా వాడుకున్నాడు. నా విషయం చెప్పాలంటే నేను చెప్పాను కదా, పెంట కుప్పలో ఉన్నటువంటి స్థితి నుంచి దేవుడు లేపి దరిద్రులను దీనులను లేవనెత్తువాడనే ఆ మాటను అక్షరాలను నా జీవితంలో నెరవేర్చాడు. సో దేవుడు ఆ విధంగా బలమైన కార్యాలు చేసి దేవుని పరిచర్యను కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. తన దైవజనులను, తన దాసులను కూడా మరి ఒక పాత్రగా వాడుకొని మా జీవితాలను కట్టడానికి కానీ, మా కుటుంబానికి మరి సపోర్ట్గా అన్ని విధాలుగా, ఆత్మీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అన్ని విధాలుగా మాతో నిలబడటానికి, మాతో కలిసి ముందుకెళ్ళటానికి, మేము అంకుల్తో ఉండటానికి దేవుడు ఆ సమకూర్పునిచ్చి, ఆ సహవాసాన్ని ఇచ్చి ఈ రోజు వరకు దాన్ని కొనసాగించే ఆ కృపను దేవుడు ఇచ్చాడు. కనుక దేవునికి స్తోత్రం చెల్లిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అంకుల్కి కూడా వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి నాకు వివాహం జరిగింది. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మండల్ టాప్ వచ్చింది మన 10th. సో దేవుడు ఆశీర్వదించాడు. మరి ఆ కుమార్తె ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది. మరి చిన్న కుమార్తె, 2వ కుమార్తె 9వ తరగతి చదువుతాను, 9th క్లాస్. అండ్ థర్డ్ చైల్డ్ 5th క్లాస్ చదువుతా ఉంది. నా తమ్ముడు, చెల్లి, నేను, మమ్మీ, మేమంతా కలిసి పరిచర్యలో కొనసాగుతున్నాం. మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, మరి ఆ ప్రాంతాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కొంచెం అక్కడ వ్యతిరేక శక్తులు కొద్దిగా స్టార్ట్ అయినాయి, లేస్తున్నాయి. సో అయినా సరే దేవుడు ఈ 30 సంవత్సరాలు ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా దేవుడు కృప చూపించాడు. మొన్న మందిరం కడుతున్నప్పుడు మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయింది, కానీ అయినా కూడా మళ్ళీ దేవుడు మాట్లాడాడు, మీరు మొదలు పెట్టండి, ఎవడు రాడా అని చెప్పిండు దేవుడు. మేము మొదలు పెట్టినాము, ఓపెనింగ్ కూడా అయిపోయింది, ఎవరు ఇంతవరకు మన దగ్గరికి రాలేదు. దేవుడు సహాయం చేశాడు దేవుని కృపను బట్టి. సో ఆ విధంగా దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నాం కనుక మరి మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, ఆ ప్రాంతాల కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.